హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా స్టఫింగ్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు, ఒక 3 ఇలాచీ వేసుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నువ్వులను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి పల్లీలు, ఇలాచి ఇంకా ఎండు కొబ్బరి, దీనిలోకి ఒక హాఫ్ కప్పు వేపిన శనగపప్పు కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం నువ్వులు, జీడిపప్పు, ఉప్మా రవ్వ తీసుకున్న దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీల పొడిని దానిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే దీనిలోకి మనం ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు బెల్లం తీసుకున్నాం. హాఫ్ కప్పు నువ్వులు, హాఫ్ కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు వేపిన శనగపప్పు తీసుకున్నాం. స్వీట్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ స్వీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి బదులు గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. 3 స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల పైన క్రంచీగా వస్తుంది. కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఈ విధంగా పిండికి బాగా పట్టించిన తర్వాత దానిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దానిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా చేసుకొని పక్కకు తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పొడిపిండిని జల్లుకుంటూ చపాతీ కర్రతో పూరీల్లాగా ఒత్తుకోవాలి. చాలా పల్చగా ఒత్తుకోవాలండి. చాలా పల్చగా ఒత్తుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత దానిలో ఒక 1½ స్పూన్ వరకు మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు దాని ఎడ్జెస్కి ఊడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్తో తడపాలి. ఈ విధంగా తడపడం వలన మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, లాస్ట్ ఎడ్జ్ని తీసుకొని సెంటర్లోకి ఆ విధంగా మొత్తం చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, షేప్ ఈ విధంగా వస్తుంది.
తర్వాత ఒకవేళ ఇలా చేయడం రాదనుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సేమ్ అదే ప్రాసెస్లో పూరీ పిండి తీసుకొని స్టఫింగ్ వేసుకొని ఎడ్జెస్కి వాటర్ రాసుకుంటూ హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఎడ్జెస్లో ఈ విధంగా డిజైన్ లాగా పెట్టండి. అంతే అండి. ఇలా చేసుకున్నా పర్వాలేదు, ఏమీ ఆయిల్లో వేసినప్పుడు విడిపోవు. ఈ 2 ప్రాసెస్లో ఏదైనా ఫాలో అవ్వండి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ కజ్జికాయలు వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. మనం హై ఫ్లేమ్ పెడితే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఎడ్జెస్లో అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. కజ్జికాయలు ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. చూసారు కదండి, మన ఫోర్క్తో చేసింది కూడా ఏమీ విడిపోలేదు. అదేవిధంగా మిగిలిన కూడా వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం పిండిలో బొంబాయి రవ్వ ఇంకా నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించాం కదా, అందువలనే ఇవి ఇంత బాగా పొంగుతున్నాయి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవే ప్రాసెస్ ఫాలో అవుతే తప్పకుండా మంచి టేస్టీ కజ్జికాయలు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసుకునే టేస్టీ కజ్జికాయలు రెడీ. మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.